68వ దావీదు సంకీర్తన 16వ వచనములో చూస్తే, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర చూపులు చూచుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న కొండ ఉంది. ఈ చిన్న కొండని ఎత్తైనటువంటి శిఖరాలు కలిగిన పర్వతాలు ఈ కొండను చూచి ఓర చూపులు చూస్తూ, మేము చాలా ఎత్తుగా ఉన్నాము, నీవు చాలా చిన్నగా ఉన్నావు, మా ముందు ఏపాటి నీవు అని ఎత్తైనటువంటి శిఖరములు కలిగిన పర్వతాలు ఈ చిన్నగా కనబడే కొండను చూచి ఓర చూపులు చూస్తూ తక్కువగా చూస్తున్నాయి. ఇది వచనములో చెప్పబడినటువంటి మాట. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో శిఖరములు కలిగిన స్థితి కలిగిన వారు, శిఖరము అంటే అవి గొప్ప రాజ్యాలు కావచ్చు. గొప్ప రాజ్యాలు కలిగిన వారు చిన్న రాజ్యాల్ని తక్కువగా చూస్తారు. అలాగే ధనికులైన వారు పేదవారిని చాలా చిన్నగా చూస్తారు. విద్యావంతులు విద్య లేని వారిని, కొంతమంది, అందరూ కాదు, విద్య లేని వారిని చిన్నగా చూస్తారు. నిరుద్యోగుల్ని ఉద్యోగులు చాలా చిన్నగా చూస్తారు. ఇంకా భయంకరం ఏమిటంటే, మేము ఉన్నత కులస్తులము, మీరు తక్కువ కులస్తులు అనేటట్లు ఓర చూపులు చూస్తారు. చాలా విచారం అన్నమాట. అంబేద్కర్ గారు గురించి నేను చదివాను. స్కూల్ బయట కూర్చున్నాడు ఆయన. స్కూల్ అందరూ కూర్చుంటే నీ కులము తక్కువని బయట కూర్చోబెట్టారు. మనమైతే స్కూల్ మానేస్తాము. వద్దులే, ఈ అవమానం ఎందుకులే. నిజంగా ఎన్నిసార్లు ఆయన అవమానానికి గురయ్యాడు. కుండలో నీళ్లు తాగపోతే, వద్దు నువ్వు తాగటాకు లేదు, నువ్వు తక్కువ కులస్తుడు అన్నారు. శిఖరములు గల పర్వతాల్లాంటి వాళ్ళు ఈయన్ని చాలా చిన్నగా చూచారు. కానీ అలా వివక్షకు గురైనటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ గ్రహీత అయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నేను చాలా ఇష్టపడతాను. అబ్రహాము లింకన్ తాను చదువుకోవడానికి డబ్బులు లేవు, కరెంటు స్తంభాల కింద కూర్చుని నేర్చుకొని అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. బైబిల్ బయటికి తెచ్చిన లూథర్ పేదవాడైతే ధనికుల ఇళ్ళకెళ్ళి పాటలు పాడితే కొంత సొమ్మిచ్చేవారట. ఆ పాటలు పాడగిచ్చిన సొమ్ముతో పుస్తకాలు కొనుక్కొని న్యాయశాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని, మత శాస్త్రాన్ని చదివి గొప్ప వ్యక్తి అయ్యాడు మార్టిన్ లూథర్ గారు. నిజంగా ఇట్లా చూస్తుంటే విద్యార్థులైన వారు ఇట్లాంటి వాళ్ళని ఎంత మాదిరిగా తీసుకోవాలి. నేను చనిపోవాలి, నా బ్రతుకెందుకు, నా జీవితం అయిపోయింది. నేను మాట చెబుతున్నాను, నీ జీవితం ఎప్పుడు అయిపోదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకొక కొత్త జీవితం ఆరంభించబడుతుంది. అయిపోయింది అనబడే జీవితమే, ఇక నాకెవరు లేరు, దిక్కే లేదు అనబడేటువంటి రీతిలో ఉంటే మనకు దిక్కు యేసునాథుడే. దేవుడే దిక్కైతే ఇంకా భయం ఏమిటి? దిక్కైనట్టి దేవుడే నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయుచు. దిక్కైనట్టి దేవుడు నరుడిగా వచ్చారు, మేలు చేసే దేవుడు. అందుకని భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడరాదు క్రీస్తు చేతులు పైకెత్తాం సంతోషంగా.
లో కాదు సుమి, భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వార్త నమ్ములు గలవు. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వార్త నమ్ములు గలవు. భయపడుకుడనెడి పలుకులు నీకు జయము కలుగగ 365 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు ముందునా, భయపడరాదో క్రీస్తు విశ్వాసి, భయపడి దిగు పడరాదు. ప్రభునందు ప్రియులారా, ఈ వచనం ఏమిటంటే, శిఖరములు గల పర్వతములారా మీరెలా ఓరచూపులు చూస్తున్నారు అంటే, ఈ వచనము ఇశ్రాయేలు జనాంగం యెరూషలేమును గూర్చి వ్రాయబడింది. ఇప్పుడు జరుగుతున్న రీతి కాదు, అప్పుడు చెప్పేది. శిఖరములు గల పర్వతాలు అనగా గొప్ప గొప్ప రాజ్యాలు ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేముని ఓరచూపులు చూస్తున్నాయి. అంటే మీరేం చేయగలరు? మేము చాలా ఎత్తైన వాళ్ళము, మేము చాలా బలమైన వాళ్ళము. ఓరచూపులు చూస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథములో 2 అక్క చెల్లెళ్ళు లేయాకు కళ్ళ జబ్బుంది. వాళ్ళ చెల్లి రాగేలు మంచి సౌందర్యవతి, అక్కేమో అందవికారముగా ఉంది, చెల్లేమో మహా అందగత్తె. రాగేలు అనుకునేది మక్క బాలేదు, నేను చాలా బాగున్నాను. చాలా పర్యాయాలు ఈ లేయా ఏడ్చుంటుంది, నా జీవితం ఎందుకు. ఆమెను పెళ్లి చేయటాకే వాళ్ళ నాన్నగారు లాబాను దొంగచాటుగా పెళ్లి చేశాడు. వాడింట్లో ఉన్నటువంటి యాకోబుకే చీకటిలో పెళ్లి చేసి తీరా చూస్తే చిన్నమ్మాయి కాదు, పెద్ద అమ్మాయి. నీకు చిన్న కూతురు నాకు ఇవ్వు, 7 సంవత్సరాలు నేను నీకు కొలువు చేస్తా, 7 సంవత్సరాలు మందుని మేపుతాను, పొలాల్లో తిరుగుతాను. ఈ అందమైనటువంటి రాగేలు కావాలి అని 7 సంవత్సరాలు గొర్రెల మందలు మేపితే కడక ఆమెను కాకుండా కళ్ళ జబ్బున్నటువంటి లేయాను పెళ్లి చేస్తాడు. అడిగాడు, ఏమిటి నువ్వు చేసినటువంటి మోసం? అలా చెబుతున్నాడు, ఇంకో 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేస్తానంటే చిన్నమ్మాయిని కూడా చేసేసుకో అంటే. ఈ రాగేలు కొరకు 14 సంవత్సరాలు పనిచేశాడు. 14 సంవత్సరాల కాలం మంచులో తిరిగాడు. 14 సంవత్సరాలే ఆ గొర్రెల మందల కొరకు నలిగిపోయాడు. అయితే ఈ యాకోబు నలిగిపోయేది ప్రక్కన పెట్టండి, కానీ లేయా ఎంత నలిగిపోద్దో. మా చెల్లి చాలా అందంగా ఉంది, నేను ఇలాగున్నాను, ఏంటి నా జీవితం. కొన్ని పర్యాయాలు ఆమె ఎందుకులే చనిపోదాం అనుకుందేమో. ఆదికాండములో 29వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూస్తే, లేయా కండ్ల జబ్బు గలది, రాగేలు రూపవతియు సుందరియునై ఉండెను. ఈ రూపవతినే ఇంట్లో ఉండే తల్లి గాని తండ్రి గాని కడకు చేసుకునే యాకోబు గాని ఘనంగా చూస్తుంటే, లేయా మాత్రం ఎంత దిగులుగా అంటే, అనేక పర్యాయాలు రాగేలు లేయాను చూచి ఓర చూపులు చూచుంటుంది. నేను అందమైన దాన్ని, మక్కేమో అందవిహీనమైనామే. ఇలాంటి మాటలకు ఎప్పుడు పట్టించుకోకూడదు. చాలామంది అమ్మాయిలు, నా ముఖం చాలా బ్లాక్ అయిపోతుంది, ఈ మధ్య కాలంలో నేను చాలా అందం తగ్గిపోయాను. నా పక్క అమ్మాయి చెబుతుంది నువ్వు బాగోలేదని. ఏమైందంట? అందం ఎప్పుడు ఉంటుందా? బైబిల్ ఏం చెప్పింది? అందము మోసకరం, సౌందర్యం వ్యర్థమని చెప్పట్లేదా? దేవుడిని ఎవరికిచ్చేటువంటి అందాన్ని వాడికి ఇచ్చారు. అస్తమాటు దాని కొరికే ఆలోచించి, అదే ఆలోచించి
మానసికముగా కృంగిపోతారు, ఎదగలేరు, చదవలేరు, అభివృద్ధి చెందలేరు. 29:31 చూస్తే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాగేలు గొడ్రాలై ఉండెను. విన్నారా? ఇంతగా రాగేలు అందగత్తి గాని ఆమెకి పిల్లలు లేరు, కన్నీళ్లు కారుస్తుంది. లేయానైతే ఆమె ద్వేషింపబడుట యెహోవా చూచి, ఇంతకంటే ముందు నేను ఓర చూపులు చూచారు. నీవు చాలా అందవికారమైన దానివని చూచారు. ఓ లేయా, అందవికారంగా కనిపించావు, కానీ నేనే చూచాను నీ వైపు. బోలో యేసు మహారాజుకు. నీవు ఏ శ్రమలో ఉన్నావో, బాధలో, దుఃఖములో ఉన్నావో, హింసలో, చిక్కుల్లో ఉన్నావో, నీ వైపు ఆయన చూస్తున్నారు, నిన్ను ఆయన గమనిస్తున్నారు. నీవు ద్వేషించబడ్డావు, కానీ నీవు చాలా తక్కువగా కనబడుతున్నావు, కానీ శిఖరము కలిగిన పర్వతాల్లాంటి వాళ్ళే, లేక నీ తోటి స్టూడెంట్సే, లేక నీ బంధువులే, నీ స్నేహితులే నిన్ను తక్కువగా చూస్తున్నారు, కానీ దేవుడు నీ వైపు చూస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు. బోలో యేసు మహారాజుకు. నీకు తోడై యుంటిని, నీ మనవిని ఆలించి యుంటిని, నీకు తోడై నీ మనవిని ఆలించి యుంటిని, అన్నిటి నుండి ఆదరించిన తండ్రి, అన్నిటి నుండి ఆదరించిన తండ్రి, ఆనంద మూతో స్తోత్రించు చూడుము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, లేయా అనబడేటువంటి ఆమెను చూచినోళ్లే ఓర చూపులు చూచి, ఈమె తక్కువగా ఉంది, ఈమె అంద విహీనముగా ఉంది, ఈమె పనికి రాదు, ఈమెను ఎవరు చేసుకుంటారు, కానీ అలాంటి ఆమెను దేవుడు చూచారు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ లేయా యేసు ప్రభువారికి తల్లి వరుస అయింది. తల్లి వరుస అంటే బైబిల్లో యేసు వారి తల్లులు ఉన్నారు కొంతమంది. ఆ తల్లుల్లో ఓ తల్లి హవ్వ అయితే, మరో తల్లి షారా అయితే, మరో తల్లి రిబ్కా అయితే, మరో తల్లి ఈ లేయా, మరో తల్లి రూతు. ఇలాంటి తల్లులు తల్లి వరుస అయింది. ఆ భాగ్యమే రాగేలుకు లేదు. రాగేలు ఎంత గర్వించిందో, నేను చాలా గొప్పదాన్ని అనుకుందో, వార చూపులు చూచిందో, ఆమెకి సంతానము లేకపోతే ఏడ్చింది, భర్తతో చెప్పింది, నాకు పిల్లలు కలగకపోతే నేను చచ్చిపోతాను అంది. భర్త అన్నాడు, నీకు పిల్లల్ని ఇవ్వటానికి నేను దేవుణ్ణా? నేనేమి దేవుణ్ణి కాదే అన్నాడు. కడకి రాగేలు దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా నన్ను క్షమించు, నా మొరాలకించు, నేను ఒకవేళ ఏ గర్వము కలిగి ఉన్నానో నన్ను క్షమించు అని పశ్చాత్తాపపడితే 30:22 చూస్తే, గాడ్ రిమెంబర్డ్ రేచల్, దేవుడు రాగేలునే జ్ఞాపకము చేసుకున్నారు. ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. బోలో యేసు మహారాజుకో. ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఎవరినైనా తక్కువగా చూస్తే ఈరోజు క్షమించమని దేవుని అడగండి. మీరెవరైనా కానీ మీ విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, నీకుండే పదవిని బట్టి, నీకుండే పలుకుబడిని బట్టి నీవెవరినైనా కానీ ఓర చూపులు చూస్తే, ముఖ్యంగా ఓర చూపులే
లోకములో ఉన్న వారిని చూస్తే అది తప్పే గాని బైబిల్ ఏం చెప్తుందంటే, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండ. ఎలాంటి కొండ? దేవుడు నివాసముగా కోరుకున్న కొండ. అంటే యెరూషలేములో దేవుడు ఉన్నారు. యెరూషలేమే మీకు చిన్నగా కనబడవచ్చు కానీ యెరూషలేములో దేవుడు ఉన్నారు. మీరు దేవుడు నివాసముగా కోరుకున్న ఆ కొండనే, ఆ రాజ్యాన్నే మీరెందుకు వారచూపులు చూస్తున్నారు? మీ కంటికే చిన్నగానే కనబడుతుంది కానీ దేవుడు అందులో నివాసం ఉన్నారు. దేవుడు అందులో ఉన్నారు. అలాగే ప్రియులారా, ఒక సంఘములో దేవుడు ఉంటే, ఓ సేవలో దేవుడు ఉంటే, ఈ బైబిల్ మిషన్ గుత్తి సేవలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నారు. అందుకనే వచ్చినప్పుడే ఈ వార చూపులు చూచారు చాలా మంది. ఏమన్నారు? వీళ్ళకే ఓ స్థలము లేదు. ఎందుకు? సంవత్సర కాలము షామ్యానా, సంవత్సర కాలము షామ్యానా వేస్తే ఏమంటారు? ఏమి లేదు. నా తీర్మానం, మా నాన్నగారి డబ్బులతో నేను ఇక్కడ స్థలము కొనకూడదు, ఇక్కడ ఇవ్వాలి. ఆ రోజుల్లో 32 రూపాయల 20 పైసలు, 74 రూపాయల 50 పైసలు, 90 రూపాయల 20 పైసలు అట్లా ఉండేది కానుక. అంటే 100 రూపాయల లోపే ఉండేది. 5000 సెంటు ఎలా ఉంటుంది చెప్పండి? నన్ను ఎంతమంది ఈ సేవని వార చూపులు చూస్తారు. అందుకే నవ్వారు. షామ్యానా ఎగిరిపోద్దన్నారు. ఎగిరిపోయిందా షామ్యానా? షామ్యానా ఎగిరిపోలేదు, నేను ఎగిరిపోలేదు. ప్రపంచములోకెల్లా ఈ మందిరం, పెద్ద మందిరం కట్టబడింది, పెద్ద సేవ జరుగుతుంది. బోలో యేసు మహారాజుకో. కృంగిన వేళ, భంగపడిన వేళ, కృంగిన వేళ, భంగపడిన వేళ, నా దరికి చేరేను. చేతులెత్తి. కృంగిన వేళ, భంగపడిన వేళ, నా దరికి చేరేను. చుక్కాని లేని నా బావలే నేను అద్దరికి చేను. మరలా. చుక్కాని లేని నా బావలే నేను అద్దరికి చేను. ఆత్మతో నింపెను, ఆలోచన చెప్పెను. ఆత్మతో నింపెను. బోలో యేసు మహారాజుకో. కృంగిన వేళ, భంగపడిన వేళ నా దరికి చేరెను. నేను కృంగిపోయిన కాలంలో, నేను భంగపడిన కాలంలో, ఎందుకు ఈ జీవితం అన్న కాలంలో నా దరికి చేరారు. ఓనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తీయులు వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. గర్భిణీ స్త్రీ కూడా పని చేయాలి, బాలింతరాలు కూడా పని చేయాలి, ఇటుకలు చేయాలి, మట్టి తొక్కాలి, శ్రమ పెడుతున్నారు. ఐగుప్తీయులకే ఇశ్రాయేలీయులే తక్కువగా కనబడుతున్నారు. వాళ్ళని వార చూపులు చూస్తున్నారు. వీళ్ళేపాటి? ఈ ఇశ్రాయేలీయులు, హెబ్రీయులేపాటి అని ఐగుప్తీయులే. మేము శిఖరము గల పర్వతాలు లాంటి వాళ్ళము. శిఖరము కలిగిన పర్వతం అయితే వీళ్ళకు కొండలాంటి వాళ్ళు, చిన్న గుట్టలాంటి వాళ్ళు. ఆ టైంలో వాడు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. సామెతల గ్రంథములో 24 అధ్యాయం 10వ వచనములో, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కాని వాడవవుతావు. ఎప్పుడు? శ్రమ దినములో కృంగిపోతే. ఈ సేవలో చాలామంది గోండాలు, రౌడీలు మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎంత ఈ మందిరం ఉందో అంత పెద్ద తాటి ఆకుల పందిరి ఉండేది. ఒక రోజున 15 నిమిషాల్లో అంత బూడిదైపోయింది. నేను పాస్టర్ గారి సన్నిధి గదిలోకి వెళ్ళి, అది కృంగిపోయిన టైం అనేటట్లుగా ఉండే టైం,
శ్రమ దినమున నీవు కృంగిన ఎడల అన్నట్లుగా మేము కృంగిపోలేదు. సన్నిధి గదిలోకి వెళ్ళి మోకరిస్తే యేసునాథుడే బలవంతుడైన దేవునిలే కనిపించారు. బలో యేసు మహారాజుకో. ప్రభునందు ప్రియులారా, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేత కానబడవుతావు. ఇశ్రాయేలీయులను చూచి ఐగుప్తీయులే చాలా తక్కువగా చూస్తున్నారు, కానీ ఓర చూపులు చూస్తున్నారు. దేవుడు అంటున్నారు 3వ అధ్యాయము నిర్గమకాండం 7వ వచనములో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరని వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములే, ఐ నో దైర్ సఫరింగ్స్. వాడు దుఃఖాలు నాకు తెలుసు. అందుకే మోషేకే దేవుడు ఒక కార్యం చూపించాడు. ఓ పొద ఉంది, మంటలు మండుతున్నాయి, పొద ఏమవ్వట్లేదు, కాలట్లేదు. ఆశ్చర్యపోయాడు. పొద అంటే ఇశ్రాయేలీయులనే పొదలో మంటలంటే శ్రమలు. మంటలనగా శ్రమ, అయినా కానీ పొద కాలట్లేదు. ఆ మంటల్లో దేవుడు నిలిచి ఉన్నారు. అంటే ఆ ఇశ్రాయేలీయుల మధ్యలో వారితో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఒక ఆయన బాగా కృంగిపోయిన టైంలో సముద్రములో పడి చావటానికి వెళ్ళిపోయాడు. సముద్రం ఒడ్డున అతను నడుస్తున్నాడట. కాసేపటికి తనకి ఏదో అనుమానం వచ్చింది, ఎవరో ఉన్నట్లుగా. ఎవరూ లేరు, చావటానికి వచ్చాడు. మళ్ళీ వెనక్కి తిరిగి వెళితే కొన్ని చోట్ల ఇద్దరు నడుస్తున్నట్లు, ఇతని పక్కన ఎవరో నడుస్తున్నట్లు, కొన్ని చోట్ల ఇతను అడుగులే లేవు. ఆశ్చర్యపోయాడు. నడిచేది ఒక్కడే, కానీ నా జతగా నడిచేది ఎవరు? మధ్యలో నా అడుగులు లేవే. మోకరించి ప్రార్థన చేస్తుంది, ఏంటిది అర్థం కావట్లేదు. ఓ దేవుడా, ఇది నిజమే కదా, కల కాదు కదా అంటే ప్రభు వచ్చి అన్నారట, కుమారుడా, ఈ సముద్రం ఒడ్డున నీతో పాటు నేను నడుస్తున్నాను. సరేనైనా నాతో పాటు నడిచారు కాబట్టి నా అడుగులు, మీ అడుగులు ఇసుకలో పడుతున్నాయి, శాండ్లో. కానీ కొన్ని చోట్ల నా అడుగులే లేవు. ప్రభు అన్నారట, మధ్యలో నీ అడుగులు లేవు చూడు, ఆ టైంలో నువ్వు మరింత దుఃఖముగా ఉన్నప్పుడు, మరింత బాధగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎత్తుకుంటున్నాను కాబట్టి అడుగులు లేవు. యేసు మనతో నడుస్తున్నారు. ఇశ్రాయేలీయులతో ఆ పొదలో దేవుడు ఉన్నారు. అలాగే యేసునాథుడు మన ఇంట్లో, మన కుటుంబంలో ఉంటే మన వీధిలో వాళ్ళు, బయట వాళ్ళు మనల్ని ఓర చూపులు చూస్తున్నారు. శిఖరము గల పర్వతాల్లాటోళ్ళు ఓర చూపులు చూస్తున్నారు. కానీ దేవుడు మన కుటుంబంలో నివాసము చేస్తున్నారు. నివాసం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనతో ఉన్నారు, మన మధ్య ఉన్నారు, మన కుటుంబంలో ఉన్నారు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడువరు. నమ్మడమే నీకు చేత కావట్లేదు, కానీ నమ్మినటువంటి వారు ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. మీలో సంతానము లేని స్త్రీలు ఎంతమంది ఉన్నారు? మీకు మాట చెబుతున్నా, బైబిల్లో ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. పెద్ద ఆమెకి పిల్లలు లేరు, చిన్న ఆమెకి పిల్లలు ఉన్నారు. పిల్లలున్నామే, పిల్లలు లేనామెనే ఓర చూపులు చూస్తుంది. ఎవరామె? అన్నాను పెనిన్నా. అందుకని అన్న మందిరములోనికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తుంది. దేవా, నన్ను ఓర చూపులు చూస్తున్నారయ్యా, సంతానము లేకుండా ఉన్నానయ్యా, గొడ్రాలుగా ఉన్నానయ్యా, నన్ను ఆదరించయ్యా, నన్ను ఆదుకయ్యా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27 వచనాన్ని చూస్తే,
ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బోలో యేసు మహారాజుకో. ఆమెకు జన్మించిన కుమారుడే గొప్ప ప్రవక్త జన్మించాడమ్మా. పిల్లలున్నా ముందే ఆమె కుమారులు ఎవరో బైబిల్ చెప్పట్లేదు. ఈ పిల్లల్లేనా ముందే తక్కువగా చూడబడిందే. శిఖరము కలిగిన పర్వతాలు అట్లాంటి వాళ్ళు ఈమెను తక్కువగా చూచారే. ఆమెను గూర్చి ఇంత మందిలో అందాన్ని గూర్చి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఎంత గొప్ప ఆమె. అమ్మా, సంతానము లేని వారులారా, మీరు దేవుని వైపు చూడండి. మీ కడుపున భక్తులు పుడతారో. మీ అందరికి చెప్పేది ఏమిటంటే, నీవు నీ శ్రమ కాలములో కృంగిపోకు. నిన్ను చూచిన వాళ్ళే తక్కువగా చూస్తున్నారు. నీవే పాటి అని చూస్తున్నారు. శిఖరము కలిగిన పర్వతాలే నిన్ను చూచి హేళన చేస్తున్నారు. కానీ నీ జీవితంలో దేవుడు ఉన్నారు కాబట్టి నీవేమీ పట్టించుకోకు, నీవేమీ ఆలోచించొద్దు. నీవు చేయవలసిన పని ఏమిటంటే, మనస్సున స్తుతి కార్యము తప్ప పని ఏమున్నది? మనస్సున స్తుతి కార్యము తప్ప మరి పని ఏమున్నది? భక్త జనానికి త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్మో. బోలో యేసు మహారాజుకో. ఒకనాడు దావీదును చూచి అన్నలు అలాగే అనుకున్నారు. 7 మంది అన్నలు, ఒక్క తమ్ముడు దావీదు గొర్రెలు మేపేవాడు ఏం చేస్తాడు అనేటట్లుగా కనిపించాడు. కానీ 7 మంది కాక 8వ వాడైన దావీదునే దేవుడు సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వారం అవుతాం. అట్లా చేతకాని వారిగా ఉండక దేవుని వైపు చూడండి, ఆయన ఆరాధించండి. పర్వతములారా, శిఖరములు కలిగిన వారులారా, ఓర చూపులు ఎందుకు చూస్తున్నారు? అలాగే మిమ్మల్ని కొంతమంది శిఖరము లాంటి వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. కానీ దేవుడు నీలో ఉన్నారు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు సాక్షి అవుతావు, నువ్వు బలపరచబడతావు, దీవించబడతావు. యేసు సిలువేయబడి చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచి పరమునకు వెళ్ళారు. యేసు మరలా వస్తున్నారు. ఎవరైతే ఆయన రక్తముతో కడగబడ్డారు వాళ్ళకి ఆయన రాజ్యం ఇవ్వటానికి వస్తున్నారు. యేసయ్యతో మనం ఉంటాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయును కాక.